హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ 7వ పాఠం సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ గురించి తెలుసుకుందాం. గంగా నది లోయ అనగా హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా, యమున నదులు ప్రవహిస్తున్న మైదానాన్ని గంగా నది లోయ అంటారు. హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య ప్రవహించు నదులు డాష్ గంగా, యమున. శాక్య, లిచ్చవి, మల్లా, వైదేహి అనేవి డాష్ 2700 సంవత్సరాలలో గంగా, యమున నదుల వెంట పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెగలు. జన అనే సంస్కృత పదానికి అర్థం డాష్ తెగ అని అర్థం. జన అంటే తెగ అని అర్థం. జనపదం అనగా జన లేదా తెగవారు నివసించిన ప్రాంతం. దీని యొక్క విస్తృత ఉపయోగం గంగా మైదానంలో పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. ఇనుము. గంగా మైదానంలో ఏర్పడిన పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అంటే అనేక గ్రామాలు, పట్టణాలు యొక్క పెద్ద సమూహాలను డాష్ అంటారు. మహాజనపదాలు. మహాజనపదాలు అనగా పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అంటే అనేక గ్రామాలు, పట్టణాల యొక్క పెద్ద సమూహాలు. అంగుత్తర నికాయ డాష్ షోడశ మహాజనపదాల లేదా 16 మహాజనపదాల ప్రస్తావన ఉన్న బౌద్ధ గ్రంథం. ఈ శతాబ్దంలో 16 పెద్ద ప్రాదేశిక రాజ్యాలు ఏర్పడ్డాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం డాష్ కురు జనపదం. పాంచాల జనపదం డాష్ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. గంగా నదికి. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం డాష్ మత్స్య జనపదం. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం డాష్ కాంబోజా లేదా కాంబోడియా జనపదం. గోదావరి నది తీరాన గల జనపదం డాష్ అస్మక. గాంధార జనపదం డాష్ నదీ తీరాన నెలకొంది. జీలం నదీ తీరాన నెలకొంది. ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో 16 జనపదాల గురించి ప్రస్తావన ఉంది. బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయలో ఈ 16 రాజ్యాల ప్రస్తావన ఉంది. షోడశ మహాజనపదాల్లో రాజరిక రాజ్యాలు ఎన్ని? గణతంత్ర రాజ్యాలు ఎన్ని? రాజరిక రాజ్యాలు 14, గణతంత్ర రాజ్యాలు 2. అవి వజ్జి, మల్ల. మహాజనపదాల్లో ఉన్న
గ్రామాలు పట్టణాల గురించి తెలుసుకునేందుకు ఆధారాలు డాష్. రెండు ఆధారాలు ఉన్నాయి. అవి ఒకటి పురావస్తు తవ్వకాలు జరిగిన ప్రాంతాలు, రెండు ఆ కాలంలో రాసిన పుస్తకాలు. హస్తినాపురం అంటే నేటి ఢిల్లీ, అత్రంజీ ఖేరా, కోసాంబి ఇవి అలహాబాద్ దగ్గర ఉన్నాయి. పాటలీపుత్రం డాష్. పురావస్తు తవ్వకాలు జరిగిన ప్రాంతాలు. ఆ కాలంలో అంటే మహాజనపద కాలంలో రచించిన పుస్తకాలు డాష్. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, మధ్యమ నికాయ, దిగానికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి. ఉపనిషత్తులు అనగా డాష్. వచ్చి చేరువుగా కూర్చోవడం. ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. ఉపనిషత్తులు. మనం ఎక్కడి నుండి వచ్చాము లేదా మరణం తర్వాత మనం ఎక్కడకు వెళతాము వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఉపనిషత్తులు. గహపతి లేదా గృహపతి డాష్. వ్యవసాయం చేసే భూ యజమానులు. దాసులు లేదా బానిసలు డాష్. యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారు. బర్తుకా లేదా పాలేరు అనగా పొలం పనితో పాటు ఇంటి పని కూడా చేసేవారు. మహాజనపద కాలంలో వ్యవసాయంలో వచ్చిన రెండు ప్రధాన మార్పులు డాష్. ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి. అంటే ఒకటి ఇనుప నాగలి వినియోగం, రెండు వరి నారు పోసే పద్ధతి. సాలివాడు అనగా బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారు. కమ్మరి అనగా డాష్. ఇనుప వస్తువులను తయారు చేసే వారు. పెయింటెడ్ గ్రేవేర్ అని వీటిని పిలుస్తారు. బూడిద రంగు కుండలు, ఎరుపు రంగు కుండలను పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు. మహాజనపద కాలం నాటి బూడిద రంగు కుండలపై డాష్ నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు. భాగా అనగా డాష్. పంటను 6 భాగాలు చేసి రాజుకు ఒక భాగం ఇవ్వడం. మహాజనపద కాలంలో వృత్తి పనివారు రాజుకు పన్నులు ఎలా చెల్లించేవారు? ప్రతి నెల ఒక రోజు ఉచితంగా పని చేయడం ద్వారా. మహాజనపద కాలంలో వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు? అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటి రూపంలో. గణ అనగా సమాన హోదా ఉన్నవారు అని అర్థం.
గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న రాజ్యం డాష్. మగధ. మగధ రాజ్యంలోని డాష్ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. దక్షిణ ప్రాంతం. మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు డాష్. బింబిసారుడు, అజాతశత్రువు. బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. ఇతని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. మహాపద్మనందుని కాలంలో విస్తరించింది. వజ్జీ డాష్ ఒక గణతంత్ర రాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న మహాజనపదం డాష్. వజ్జీ. ఈ మహాజనపదంలో ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వజ్జీ మహాజనపదంలో. బుద్ధుడు, మహావీరుడు డాష్కు చెందినవారు, గణాలకు చెందినవారు. 1500 సంవత్సరాల పాటు మనగలిగిన రాజ్యాలు డాష్. గణరాజ్యాలు. గణరాజ్యాలను జయించిన వారు డాష్. గుప్తరాజులు. ఈ గణరాజ్యంలో మహిళలకు, బానిసలకు, సేవకులకు సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. వజ్జీ గణరాజ్యంలో. మాసిడోనియా పాలకుడు డాష్. అలెగ్జాండర్. ఇతను గ్రీస్ దేశస్థుడు. మహాజనపద కాలంలో ఆవిర్భవించిన నూతన మతాలు డాష్. లోకాయత, అజీవక, బౌద్ధ మతం, జైన మతం. వేదాల ఆధిక్యతను ప్రశ్నించిన మతాలు డాష్. లోకాయత, అజీవక, బౌద్ధ మతం, జైన మతం. గ్రీకు కళతో ప్రభావితమై తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన కళ డాష్. గాంధార కళ. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి. గాంధార శిల్ప కళ శైలిలు. గణరాజ్యం అనగా అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ. దిగానికాయ అనగా బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలు గల 5 నికాయలలో మొదటిది. మధ్యమ నికాయ అనగా డాష్. బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో రెండవది. కౌశాంబి ఈ మహాజనపదానికి రాజధాని. వచ్చ మహాజనపదానికి రాజధాని కౌశాంబి. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది. కురు మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను డాష్. బాగా. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థను ఇవి ఖండిస్తున్నాయి. బౌద్ధ మతం, జైన మతం. వజ్జీలో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది. గణతంత్ర ప్రభుత్వం ఉన్నది. 2500 సంవత్సరాల పూర్వం భారతదేశంలో గల 16 మహాజనపదాలు
లేదా షోడశ మహాజనపదాలు, వాటి రాజధానులు మరియు ప్రస్తుత ప్రదేశం లేదా రాష్ట్రం గురించి ఇప్పుడు చూద్దాం. మహాజనపదం, రాజధాని, ప్రస్తుత ప్రదేశం లేదా రాష్ట్రం. అంగ చంపా బీహార్లో ఉంది. అంగ రాజధాని చంపా. అంటే అంగ అనే మహాజనపదానికి రాజధాని చంపా. ఇది బీహార్లో ఉంది. అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్. అస్మక లేదా అస్సక బోధన్ రాజధాని బోధన్ తెలంగాణలో ఉంది. కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్. కురు ఇంద్రప్రస్థ హర్యానా. కోసల తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్త ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంబోజా భోజపురం లేదా రాజపురం తజకిస్తాన్లో ఉంది. మగధ పాటలీపుత్రం బీహార్. మత్స్య విరాట నగరం రాజస్థాన్. మల్ల కుసినారా పావా ఉత్తరప్రదేశ్. మల్లకు ఉండేటటువంటి రాజధానులు రెండు, ఒకటి కుసినారా, రెండు పావా ఉత్తరప్రదేశ్లో ఉంది. వత్స కౌసాంబి ఉత్తరప్రదేశ్. వజ్జి వైశాలి బీహార్. చేది సుక్తిమతి మధ్యప్రదేశ్. గాంధార తక్షశిల ఆఫ్ఘనిస్తాన్. పాంచాల హహిచత్ర కంపిల్య ఉత్తరప్రదేశ్. సౌరసేన మధుర ఉత్తరప్రదేశ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.